మన దేవుడు కూడా ఇంతటి ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక ఫార్ములా వాడాడు, ఒక ఈక్వేషన్ తయారు చేశాడు. ఆ ఈక్వేషన్ ద్వారా ప్రపంచాలు పుట్టాయి, కాలాలు మొదలయ్యాయి, జీవం అనేది మొదలయింది. ఫార్ములా అనగా సూత్రం, ఈక్వేషన్ అనగా ఒకదానితో మరొకదానికున్న సమానత్వాన్ని తెలిపేది. ఇంతటి గొప్ప సృష్టిని చేయడానికి దేవుడు వాడిన సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుడు ఈ ప్రపంచాలను నిర్మించడానికి వాడిన ఫార్ములా ఏదో కాదు, వాక్యం. ఆ వాక్యం పేరు యేసుక్రీస్తు. ఇప్పుడు మనం చూస్తున్న ఇంతటి మహావిశ్వం, ఈ విశ్వంలోని జ్ఞానం యేసుక్రీస్తు అనే ఫార్ములా వాడి తయారు చేయబడింది. అంతటితో ఆగలేదు. వాక్యమయ్యున్న యేసుక్రీస్తు అనే ఫార్ములా మనం చూడని వాటిని, చూస్తున్న వాటిని ఎన్నో తయారు చేశాడు. ఇంతటి సైన్స్ మనం చూడగలుగుతున్నామంటే ఈ సైన్స్ను సృజించిన గొప్ప శాస్త్రవేత్త ఉండడం బట్టి. ఆ శాస్త్రవేత్త ఎవరో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. సృష్టి మొత్తానికి మూలం ఎవరో కాదు, మన దేవుడైన యేసుక్రీస్తే. ఆయన లేకుండా అసలు సైన్స్ పుట్టలేదు. సైన్స్ అనేది బయటికి రావాలంటే ముందు దేవుడు బయటికి రావాలి. ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసిస్తున్న ఆయన తనను తాను వ్యక్తపరుచుకోవాలనుకున్నప్పుడు కనబడే వాక్యంగా బయటికి వచ్చాడు. సైన్స్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పడానికి దేవుడే వాక్యం అనే సైంటిస్ట్ అయ్యాడు. సృష్టి మొత్తానికి ఆయనే ప్రథముడిగా మారాడు. ఆ వాక్యంలో నుండి గ్రహాలు, నక్షత్రాలు, కాలాలు, గాలి, నీరు, నిప్పు, జంతువులు, మనుషులు అన్నీ కలుగునుగా కాని పలికాడు. ఇవన్నీ కేవలం యేసుక్రీస్తు అనే ఫార్ములా ద్వారా సృష్టించబడ్డాయి. ఈ ఫార్ములా లేకుండా ఇంత సృష్టి కలగడం అసాధ్యం. అందుకే ఇవన్నీ ఆయనను ఆధారం చేసుకుని కలిగాయి. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడు వాడిన ఫార్ములా ఈక్వేషన్. యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు విశ్వం.